బాయ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయడం దురదృష్టకరమని ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రీతిబాయి కుటుంబానికి పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు అండగా నిలిచారని తెలిపారు. ఈ కేసులో పార్వతీబాయి వైఖరిని జనసేన నాయకులు తప్పుపట్టారు. బయట తక్కువ లోపలనే అవనా మూడైనా ఉపయోగపడతాయి. అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనమందరం కూడా కర్నూలు వాసులమే. 2017లో సుగాలి ప్రీతి మరణం నిజంగా అందరినీ కూడా ఎంతో బాధకు గురి చేసింది. మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా చలించే విధంగా ఆ కన్న తల్లి పడిన బాధ మనం అందరం చూసాం. 2017లో ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఆమె కూతురు కోసం న్యాయం కోసం పోరాటం చేసింది. కానీ 2019 ఎన్నికల తర్వాత 2020 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి తలుపు తట్టి అన్నా నువ్వైతే నా కూతురుకు న్యాయం చేస్తామని వచ్చింది. ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి టీము ఇక్కడికి వచ్చి ఆ సంఘటనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆమెతో చర్చించి నీ కూతురుకు నేను న్యాయం చేయడానికి నేను ముందుంటానని పవన్ కళ్యాణ్ గారు తెలపడం. దానిలో భాగంగా 2020 ఫిబ్రవరి 12 అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ఒక పెద్ద కవాతు నిర్వహించడం జరిగింది. ఏదైతే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందో దాన్ని న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ కన్నతల్లి డిమాండ్లను నెరవేర్చాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కవాతు నిర్వహించిన సాయంకాలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాయంకాలం కవాతు ప్రారంభానికి కొంచెం సేపు ముందు కేసు సిబిఐకి అప్పచెప్పినామని పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ల్యాండ్ అయిన అరగంటకే ఈ వార్త ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రయత్నం చేశారో అది ఫలించిందని. తర్వాత కాలక్రమేపీ అది సిబిఐ దర్యాప్తు చేస్తుంది అనుకుంటున్న తరుణంలో ఏదైతే దీని మీద ఒత్తిడి తేవాలి ఇంకా అని ఆ తల్లి ఏది ఆశించిందో ఆమె ప్రతి చర్యకు జనసేన కార్యకర్తలు నిరంతరం కూడా ఆమె వెంట ఉండి ఏదైతే ఆ కూతురుకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశించిందో దాన్ని అందరం కూడా వెనుకొండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా దేశంలో అందరికీ కనపడేలాగా జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక ట్రెండింగ్ చేద్దామని అడిగినప్పుడు జనసేన కార్యకర్తలు ముందు వరుసలో నిలబడి అది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకరోజు ట్రెండింగ్లో తీసుకొని రావాలా హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక ట్రెండింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఏదైతే అధికార పార్టీ ఉందో ఈ ట్రెండింగ్ చేస్తే మా అందరి మీద కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి చాలామందిని కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే కొంతమందిని అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో కూడా ఆమెతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అందరిని కూడా బైఠాయించి జనసేన కార్యకర్తల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము ఆ రోజు ప్రభుత్వం మీద మేము ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ కూడా అంతేకాకుండా ఏదైతే ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూడా జనసేన కార్యకర్తలు రాష్ట్రాల నుంచి కాకుండా దేశాల నుంచి కాకుండా ఈ లోకల్లో కూడా అందరూ ఎంతో ఆర్థిక సహాయం కూడా అందించిన మాట నిజమా కాదని మేము అడుగుతా ఉన్నాం. అలాగే మీరు సుగాలి ప్రీతి కోసం పోరాటం చేసిన ప్రతి క్షణం మా జనసేన నాయకులు కార్యకర్తలు మీకు అండగా ఉన్నారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం.
2019 నుంచి 24 సంవత్సరంలో ఏదైతే కేసు నీరు గార్చే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని వదిలేసి మీకు అండగా నిరంతరం మీ కేసు కోసం పరితపించిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కేసు పెట్టడం ఎంతవరకు సబబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమ్మా, మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక మర్చిపోయినారనే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మిమ్మల్ని మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి మన హోమ్ మినిస్ట్రీ ఆఫీస్లోకి వెళ్ళి మీ పార్టీకి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అన్నీ కూడా ప్రజాశక్తులతో మా పార్టీ అక్కడికి ఫార్వర్డ్ చేసి మీ సమక్షంలోనే మీకు జరిగిన ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా తీసుకున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా లీగల్ టీం హైకోర్టులో ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గత 6 నెలల నుంచి కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నప్పుడు, అమ్మ మీకు మా మీద నమ్మకం లేకుంటే ఈ కేసు మీరు వేరే వాళ్ళతో వాదించుకోండి అని మా పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ మీకు చెప్తే ఇంతవరకు కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. హైకోర్టులో మీ కేసుని చూస్తున్న వ్యవస్థ జనసేన పార్టీది కాదా అని అడుగుతా ఉన్నాను. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏదైతే సంఘటన జరిగి 3 సంవత్సరాల తర్వాత మీకు చట్ట ప్రకారంగా రావాల్సిన ఉద్యోగం అయితే ఏమి, ఇంటి స్థలం అయితే ఏమి, పొలం అయితే ఏమి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తిన తర్వాతే వచ్చిందండి. వాస్తవమా కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే మీరు ఏదైతే ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారిని మీరు అడిగినప్పుడు అప్పటి ఐఏఎస్ అధికారి రంజిత్ భాషా గారికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏదైతే ఈ పార్వతమ్మ గారికి సంబంధించి రూల్ పొజిషన్ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఈమెకు మాత్రం మీరందరూ సహకరించి ఈమెకు ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పిన మాట నిజమా కాదు? కానీ ఏదైతే ఆ రోజు డిఆర్ఓ గారి సమక్షంలో మీ ప్రమోషన్కి సంబంధించిన రూల్ పొజిషన్ డిఎంహెచ్ఓ గారి సూపరింటెండెంట్ వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ డిఎంహెచ్ఓ గారి మీద రూల్ పొజిషన్ లేదు, మీకు ప్రమోషన్ ఇవ్వలేము అన్నప్పుడు మీరు వాళ్ళ మీద దాడి చేయడానికి పోయిన మాట వాస్తవమా కాదు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం వలన ఈరోజు రాష్ట్రంలో ఎవరికన్నా సహాయం చేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీదని మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి మరుగున పడిపోయే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే మీకు సాయం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఈ కేసును నీరు కార్చిన వాళ్ళ మీద మీకు ప్రేమ పుట్టుకొస్తుందా? ఈరోజు జడ శ్రవణ్ కుమార్ నా కేసు వాదించడం కోసం అవతల పార్టీతో 25 లక్షలు కుమ్ముక్కైనారని మీరు పత్రికాముఖంగా చెప్పిన మాట వాస్తవమా కాదా? అయితే ఈరోజు మీకు ప్రెస్ మీట్లో ఏదైతే కేసు ఫైల్ చేస్తున్నప్పుడు మీ పక్కనున్న వ్యక్తి ఎవరు? ఈరోజు ఏ ప్రెస్ మీట్లో కూడా జడా శ్రవణ్ పక్కన ఉన్న వ్యక్తితో మీరు ఈరోజు వెళ్ళి ఎక్కడ వెళ్ళినారు? గన్నవరంలో వెళ్ళి కేసు పెట్టారు. అది దేనికైనా జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. అమ్మ, మంచిని మానవత్వాన్ని సంపాదించగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతోమంది అభాగ్యులకు అవసరం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకందరూ కూడా శాపంగా మారబోతోంది. గుర్తుపెట్టుకోండి అన్న. ఒక 5 minutes వెయిట్ చేద్దామన్నా.